T2D6. This is Professor Vinod Kumar. మన ఛానల్ దమ్మున్న ఛానల్, ప్రజలకు ప్రశ్నించే ఛానల్, ప్రజల పక్షాన ప్రశ్నించే ఛానల్, వాస్తవాలని నిక్కచ్చిగా చెప్పే ఛానల్. కాబట్టి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక విషయానికి వస్తే, కులోన్మాద హత్య జగిత్యాల జిల్లా కిషన్రావుపేటలో దారుణం. మల్లేష్ అనే దళితుడు బీసీల చేతులు, దళితులు వర్సెస్ బీసీలు. ఇది మేజర్గా యావత్ భారతదేశంలో, తెలంగాణ సమాజంలో కూడా ఎక్కువ శాతం చంపేస్తుందంతా బీసీలే. ఇవాళ బ్రాహ్మణులు మన బ్రాహ్మణవాదము, మనవాదము, లేదంటే అగ్రకులవాదం అని చాలా సంకలెగరేస్తా అంటాం. బట్ ఇదంతా బహుజనవాదంలో మనం మునిగిపోయిన వాళ్ళమే. ఇలా బీసీలే ఆ బ్రాహ్మణవాదాన్ని, కులోన్మాదాన్ని ఎక్కువగా పాటిస్తున్నారు అనడానికి నేను తెలంగాణలో నా పిహెచ్డి టాపిక్ కూడా ఎస్సీ ఎస్టీ అత్యాచారాలకు నిరోధక చట్టం, మానవ హక్కుల ఉల్లంఘన, అంటరాని కులాల మీద జరుగుతున్న హత్యలు అనే అంశాల మీద నేను చేశాను. దాంట్లో నేను బాగా గమనించింది ఏంటంటే, తెలంగాణలో 80% కులోన్మాద హత్యలు చేస్తున్నది బీసీలే, వారి వెనుక నడిపిస్తున్నది ఓసీలు. ఈ యొక్క మలేష్ విషయమే కాదు, ఇటీవలి కాలంలో తెలంగాణలో జరిగిన దాదాపు పరిణామాలు అన్నీ కూడా ఎక్కువ శాతం హత్యలు చేస్తున్న వాళ్ళంతా బీసీలే. ఇక్కడ బీసీ కులానికి సంబంధించిన అమ్మాయి, ఎస్సీ కులానికి సంబంధించిన అబ్బాయి ప్రేమించుకున్నారు. వాళ్ళ ఇంటికి పోయి ధైర్యంగా పెళ్లి సంబంధాలు వస్తుంటే పిల్లోడు ధైర్యంగా పోయి దాన్ని అడ్డుకున్న దాన్ని, ఆ కోపాన్ని గమనించిన బీసీ కుటుంబం కాపు కాసి ఆ అమ్మాయి తండ్రి, బాబాయ్ ఇద్దరు కూడా విచక్షణ రహితంగా కొట్టి చంపేశారు, దారుణంగా నరికి చంపేశారు, కత్తులతో పొడిచారు. సో అంటే అర్థమైంది, ప్రేమకు కులం అనేది చాలా అడ్డంకి. భారతదేశంలో ముఖ్యంగా బీసీలు ఎస్సీల మధ్య ప్రేమ అనేది చాలా అడ్డంకి. ఈవెన్ బ్రాహ్మణుల కుటుంబాలు చాలా మంది పెళ్లి చేసుకుంటారు ఇతర కులాలను, ముఖ్యంగా దళితులను. నాకు తెలిసి ఒక 100 కుటుంబాలు బ్రాహ్మణులు దళితులను పెళ్లి చేసుకున్నప్పుడు ఇబ్బంది ఏం కాలేదు, వాళ్ళు మంచిగా చేసుకున్నారు. ఈవెన్ పెద్ద పెద్ద కుటుంబాలు, వివేక్ వెంకటస్వామి కేంద్ర రాష్ట్ర మంత్రి, వినోద్ ఆయన కూడా ఎమ్మెల్యే, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ కొడుకు, వాళ్ళ ఇట్లా బ్రాహ్మణ కుటుంబం నుండి, తర్వాత నాకు తెలిసి కొడుకు బీసీలో ఓసీ అనుకుంటా అమ్మాయి. అట్లాగే చాలా కుటుంబాలలో కూడా మన జస్టిస్ రాధారాణి స్వయంగా రిటైర్మెంట్ ఫంక్షన్లో కూడా చెప్పింది, మా డాడీ కులాంతర వివాహం చేసిందని. అంటే చూడండి, కులాంతర వివాహాలు ఇవాళ బ్రాహ్మణ కుటుంబాలలో ప్రధానంగా ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ అదే బీసీ కుటుంబాల్లో కులాంతర వివాహాలు జరగట్లేదు, జరిగినా చంపేస్తున్నారు. కారణం ఏంటి? దళితుల కంటే బీసీలు ఏమైనా పేద గొప్ప పుడుంగిలా? చాలా వరకు దళితుల కంటే బాగా వెనుకబడ్డ వాళ్ళు బీసీలు, సంచార జాతులుగా ఉంటున్న వాళ్ళు బీసీలు, కులవృత్తులు చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు ఎక్కువ మంది బీసీలు. అదే దళితులు ఉద్యోగాలు చేసుకుంటా ఆత్మగౌరవంగా చాలామంది జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళని ఇంకా నీతులుగా, తక్కువ వారిగా చూస్తున్న కులోన్మాదులు ముఖ్యంగా ఎక్కువ శాతం ఉన్నది బీసీలలోనే. 80% నా అధ్యయనం తెలియదంతా బీసీలే కులోన్మాద హత్యలకు పాల్పడుతున్నారు. ఒక 20% మాత్రమే ఏ అగ్రవర్ణాలని చెప్పుకుంటున్నామో వాళ్ళు కులోన్మాద హత్యలు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మనం ఎవరిని నిందించాలి? ఎక్కువ బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన నాలాంటి వాడిని కూడా ఇవాళ నేను నిందించాల్సుకున్న బీసీలను. చాలామంది బీసీలు, నేను 3 ఏళ్ల క్రితం 12 సంవత్సరాల ఉద్యోగానికి రాజీనామా చేస్తే కూడా ఒక బీసీ ప్రొఫెసర్ నాకు సపోర్ట్ చేయలేదు బీసీ ముఖ్యమంత్రి అంటే వాళ్ళకి ఎంత కులోన్మాదం ఉన్నదండి. అదే నేను ఒక రెడ్డి ముఖ్యమంత్రి అంటేనో, ఒక బ్రాహ్మణ ముఖ్యమంత్రి అంటేనో వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళేమో ఓసీలు. ఒక బీసీ ముఖ్యమంత్రి అంటే ఒక దళితులు అనడైంది అని అన్నవాళ్ళు ఉన్నారు. అరే ఇంత కులతత్వం ఉంటే ఎట్లా బీసీ లోపల? ఎప్పుడు అధికారంలోకి వస్తారు మీరు? ఈ కులతత్వం పెట్టుకునే కదా అధికారం వస్తలేదు. ఓ మంగళోడు సాకరోడు ఎదిగితే మంగళానికి కోపం, మంగళోడు సాకలైనకు కోపం, మంగళైన కోపం. అట్లాగే మన ఇంకా గౌలైనకు, ఇంకా అని ఏ కులం చూసుకున్నా కూడా ఇంకో కులాన్ని ఎదురనియదు, ఇంకో కులాన్ని ముందుకు రానియదు. అందులో దళితులు అంటే అసలే ఎదురనియరు. ఇంకా మీరు అట్లాంటప్పుడు ఎట్లా అధికారంలోకి వస్తారు? ఓసీలు ఎందుకు అధికారంలోకి వస్తున్నారు చెప్పండి? వాళ్ళందరికీ లీడర్షిప్ చేస్తున్నారు, మీరు చేయలేకపోతున్నారు. దళితులను ఓర్చలేకపోతున్నారు. కనీసం ఇది మారాలి, ఈ పద్ధతి మారాలి. బీసీలారా మీరు ఈ బ్రాహ్మణవాదం నుండి బయటపడాలి. అప్పుడే కులోన్మాద హత్యలు ఆగుతాయి. మీరు ఈ బ్రాహ్మణవాదము, మనవాదం నుండి బయటపడాలి. మానవులంతా సమానం అని చెప్పేస్తున్న మానవతావాదము, అంబేద్కర్ వాదము, పూలే వాదము, పెరియార్ వాదంలోకి రావాలి. మీరు మనవాదంలో ఉన్నంత కాలము ఇట్లాంటి కులోన్మాద హత్యలు ఆగవు.
ఇది జరుగుతూనే ఉంటాయి. ప్రేమించడమే నేరం అయిపోయింది పాపం చిన్న పిల్లోడు మల్లేష్. కాబట్టి వాళ్ళ కులోన్మద హత్యలు ఆగాలంటే ముందు కులతత్వం బీసీల్లో నశించాలి ప్రధానంగా ఎక్కువగా. అది మతోన్మాదం ఎక్కువగా, కులోన్మాదం ఎక్కువగా బీసీలోనే ఉంది. దాన్ని బీసీ మేధావులు ఏమనుకున్నా సరే ఇది వాస్తవాలు చెప్పదలుచుకున్నాం. మీరు ఇప్పటికైనా మీ ప్రజల దగ్గరికి వెళ్ళండి, మీ ప్రజలను చైతన్యం చేయండి మేధావులారా, అప్పుడే మీకు అధికారం వస్తుంది. లేదంటే ఒక్క ఎస్సీ కూడా మీకు ఓటు వేయడు, ఒక ఎస్సీ మిమ్మల్ని ముఖ్యమంత్రి కానియడు. కాబట్టి ఇవాళ బీసీలు చైతన్యమవుతున్న ఈ క్రమంలో ఖచ్చితంగా ఓటు మార్పిడి ఎస్సీలు బీసీలకు, బీసీలు ఎస్సీలకి, ఎస్టీలకు మధ్యలో, మైనార్టీ మధ్యలో ఓటు మార్పిడి జరగాలంటే ముందు వాళ్ళని మీరు ప్రేమించడం నేర్చుకోండి, వాళ్ళు బహుజన కులాన్ని నేర్చుకోండి. వాళ్ళందరి మధ్యలో ఫస్ట్ కలయిక రావాలి. అది వివాహ కలయిక రావచ్చు, అది ప్రేమ కలయిక కావచ్చు, అది ఓటు కలయిక కావచ్చు, అది రాజకీయ అధికార మార్పిడి కావచ్చు. ఏదైనా జరిగినప్పుడే ఇది సాధ్యమవుతుంది. మీరు అప్పుడే నిజమైన మానవతావాదులుగా మీరు ముందుకు వస్తారు, నిజమైన మనువాదాన్ని వదులుకుంటారు. కాబట్టి ఆ దిశగా బీసీలు అడుగులు వేయాలి, సంస్కరించబడాలి బీసీ కుటుంబాలని చెప్పి బీసీ మేధావులు ముందుకు వచ్చి ఎస్సీలతో కలవాలని చెప్పి ఖచ్చితంగా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా D6 భావిస్తుంది. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పీఆర్, జై జై సామాజిక తెలంగాణ, జై సామాజిక తెలంగాణ.